ఆఫ్ ఆల్ తెలీదు గుర్తులేదు మర్చిపోలేదా అనేది డైలాగ్ మీమ్స్ పేజ్ లో ఫుల్ ఫేమస్ అనమాట. టైటిల్ కి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు మీరు? 17 తర్వాత రైటింగ్ అనే కెరియర్ తీసుకున్నాను. సో అప్పుడు అలాంటి టైంలో నాకు అజయ్ పట్నాయక్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు మా వైఫ్ ద్వారా యాక్చువల్లీ. కానీ ఈయన ఏమనేవాడంటే, ఫస్ట్ నువ్వెవరో జనాలకు తెలవాలి అంటే ఆయన 2 వర్డ్స్ చెప్పారు కదా సునీల్ గారు, ఫన్ డ్రైవెన్, ఎమోషన్ డ్రైవెన్ అని. దాని ఫస్ట్ అర్థం చెప్పండి మీరు. మరి ఎందుకు ఇలా 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 ఊపేస్తున్నారు తల మీరు? ఆయన బేసిక్ గా సినిమా మొత్తం అంతా నాకు అసిస్టెంట్ అన్నమాట. అందుకు నేను ఏం చెప్పినా ఆయనకు ఓకే. అందరినీ కాస్టింగ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా సీనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారు మీరు ఈ సినిమాలో. మరి ఈ సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారు? సో ఆర్టిస్టులకి మీరు స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి మీతో షేర్ చేసుకున్నారు? మోస్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ ఫ్రెషర్స్ ఇంక్లూడింగ్ మీ. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి వెళ్ళే బదులు మనం కామెడీకి వెళ్దామని అజయ్ సార్ మమ్మల్ని చెప్పగానే నేను అన్నాను, సో మనం ఏం చేద్దామంటే ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇద్దాం భయ్య, సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఇదే మాదిరిగా కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ సినిమా వస్తూ ఉంది. ఈ అందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. హాయ్ హలో, వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు మనతో పాటు ఒక కామెడీ ఎంటర్టైన్ ని మనకి పరిచయం చేయడానికి ఒక మూవీ టీం అయితే ఉంది. అదే తెలీదు గుర్తులేదు మర్చిపోయా. నిజంగా సినిమా పేరు ఇదే. సో మీమ్స్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో గానీ అన్నిట్లో ఫేమస్ అయిన ఈ డైలాగ్ తో సినిమా రాబోతుంది. మరి సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది, సినిమాలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ మూవీ టీం అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హలో. ఎస్, సునీల్ గారు, తెలీదు గుర్తులేదు మర్చిపోయా. స్కిప్. ఎస్, డైరెక్టర్ గారు వెంకటేష్ గారు, మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు గుర్తులేదు మర్చిపోలేదా అనేది డైలాగ్ మీమ్స్ పేజ్ లో ఫుల్ ఫేమస్ అనమాట. టైటిల్ కి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు మీరు? సో యాక్చువల్లీ ఏంటంటే అండి, నేను 2017 వరకు కార్పొరేట్ ఎంప్లాయీని. 17 తర్వాత రైటింగ్ అనే కెరియర్ తీసుకున్నాను. సో అప్పుడు అలాంటి టైంలో నాకు అజయ్ పట్నాయక్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు మా వైఫ్ ద్వారా యాక్చువల్లీ. సో ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ కలిసి మేము మూవీ చేద్దాము అనే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు నేను చాలా పెద్ద స్క్రిప్ట్స్ అవి ఇవి అనుకునేవాడిని. కానీ ఈయన ఏమనేవాడంటే, ఫస్ట్ నువ్వెవరో జనాలకు తెలవాలి అంటే కామెడీ ఈజ్ ద బెస్ట్ మీడియం అని చెప్పాడు. సో తెలుగు ఆడియన్స్కి నేటివిటీకి తగ్గట్టు ఒక మంచి కామెడీ మూవీ తీద్దాము అని చెప్పి ఈ మూవీని ఇలా మొదలెట్టడం జరిగింది. సో టైటిల్ వరకు వచ్చేసి తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనేది చాలా డిఫరెంట్ టైటిల్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి డైలాగ్ ఇది యాక్చువల్లీ అదర్స్ మూవీలో. సో చాలా విచిత్రమైన టైటిల్. మా మూవీ కూడా విచిత్రంగా సెట్ అయింది. అంటే విచిత్రమైన మనుషులు కూడా ఇందులో కనిపించబోతున్నారా మాకు? ఓ రకంగా అండి. మరి మీ పక్కనే ఉన్న వ్యక్తి అత్యంత విచిత్రమైన వ్యక్తి. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో సునీల్ నాకు ఈ మూవీ ద్వారా తెలుసు. యాక్చువల్లీ ఆయనని చాలా ఫేమస్ పీపుల్ ఇమిటేట్ చేయడం ద్వారా ఆయన జనాల్లోకి వెళ్ళారు. కానీ ఈ మూవీ ద్వారా మాత్రం ఆయన ఇంకా జనాల్లోకి వెళ్తారనే కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ వర్క్ టిల్ డేట్. సో ఐ హోప్ ఈ మూవీ తనకు మంచి బ్రేక్ త్రూ ఉంటుందని అనుకుంటున్నాను. అమిత, మీరు చెప్పండి. ఇది ఫస్ట్ మూవీ అంటున్నారు, అండ్ మిమ్మల్ని ఎలా కాస్ట్ చేసుకున్నారు, మీ రోల్ గురించి? యాక్చువల్లీ పిఆర్ఓ నుంచి వచ్చాను, కాస్టింగ్ చేశారు నన్ను. అండ్ ఈ రోల్ అనేది చాలా బబ్లీగా, నాటీగా, ఫన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భరద్వాజ్ గారు, మిమ్మల్ని అంటే విలన్ షేడ్ ఉంటదేమో అనిపిస్తుంది. మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను చూస్తే విలన్లా అనిపిస్తుందండి మీకు? అదే అనుమానంగా ఉంది. అస్సలు కాదు. సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చి వన్ ఆఫ్ ద లీడ్ అండి. సో ఒక తండ్రి కోసం పాటుపడే ఒక కొడుకు మనస్తత్వం ఎలా ఉంటుంది, మనీ వర్సెస్ లైఫ్ చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కుర్రాడు మనీ చూస్ చేసుకుంటాడా, లైఫ్ చూస్ చేసుకుంటాడా, వాల్యూవా లేదా మారల్సా, ఎథిక్సా, ఏది చూస్ చేసుకుంటాడు అనే కోణంలో క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది. మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటినీ ఫన్ డ్రివెన్ గా రాశారు దీన్ని కంప్లీట్లీ. నా ఒక్క క్యారెక్టర్ ఎమోషన్ డ్రివెన్ రాశారు. సో ద టోటల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. బాగా చూపించారు. ఓకే, ఇప్పుడు ఆయన 2 వర్డ్స్ చెప్పారు కదా సునీల్ గారు, ఫన్ డ్రైవెన్, ఎమోషన్ డ్రైవెన్ అని. దాని ఫస్ట్ అర్థం చెప్పండి మీరు. ఏముంది మేడం,
మరి ఎందుకు ఇలా 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 ఊపేస్తున్నారు తల మీరు? ఆయన ఏం చెప్తున్నా వింటున్నాను. ఆయన బేసిక్ గా అర్థం సినిమా కాకపోతే మొత్తం అంతా నాకు అసిస్టెంట్ అన్నమాట. అందుకు నేను ఏం చెప్పినా ఆయనకు ఓకే. అది ఓకే. సినిమాలో ఎలా బిహేవ్ చేశానో అలాగే బిహేవ్ చేశాను అనమాట. క్యారెక్టర్ లో బయటికి రావట్లేదు. అప్పుడు రానిట్లేదు, రానిట్లేదు. అజయ్ సార్ రానిట్లేదు, మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ సునీల్ గారు, మీరు ఇప్పుడు దాకా ప్రణయ్ గోదారి అందులో గోచి క్యారెక్టర్ అయితే గుర్తుండిపోయింది అవును మేడం, అందరికి. ఇప్పటికీ కూడా అలాగే పిలుస్తూ ఉంటున్నారు అనుకుంటా మిమ్మల్ని, నాకు తెలిసి. అవును మరి అవును ఇందులో ఎలా ఉండబోతుంది? ఆ క్యారెక్టర్ మరిపిస్తారా? 100% మేడం. అంటే అంటే ఏ సినిమాకి ఆ రోలు. ఇప్పుడు ప్రణయ గోదావరి గోచి క్యారెక్టర్ చేసిన, లాస్ట్ టైం బహిర్భూమ్ అని చెప్పేసి అందులో ఒక వేరే క్యారెక్టర్ చేసిన, ఆ రెండు క్యారెక్టర్లకి డిఫరెంట్గా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఇందులో అవుట్ అండ్ అవుట్ ఫన్. డైరెక్టర్ గారు వెంకటేష్ వీరవరపు, మా డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రీమ్గా కామెడీని కూడా అంత ఎక్స్ట్రీమ్గా, పాత రోజుల్లో మనం జంజాల సారు, ఈవి సత్యనారాయణ సారు, ఆ కామెడీకి ఏమాత్రం తీసిపోదు. సో అజయ్ పట్నాయక్ సారు అలాగే మా డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఒక హెల్దీ కామెడీ సినిమా రూపొందించారు. ఇది 100% అందరినీ ఫ్యామిలీ కూర్చొని చూసేటువంటి సినిమా. నా రోల్ అయితే చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు. మీ రోల్ పేరేంటి ఇందులో? సౌండ్ సుబ్బారావు. చెప్పొచ్చా? చెప్పండి చెప్పండి. విత్ పర్మిషన్. అదే పర్మిషన్ లేకపోతే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఇప్పుడు ఇంకో సినిమాలో బానే అయినా క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసుకుంటారు కదా. మనకు అంత ఇస్తే చాలుగా, వెళ్ళిపోతాం ముందుకి. సో అలా డైరెక్టర్ గారు, అలాగే ఈ సినిమా బిఫోర్ బహిర్భూమ్ అని చెప్పేసి ఒక సినిమా చేశానండి. ఆ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నోయల్ గారికి. ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అజయ్ పట్నాయక్ సార్కి. అనుకోకుండా ఒకరోజు కాల్ చేసి నన్ను పిలిపించి, ఇలా క్యారెక్టర్ అనుకుంటున్నాను సునీల్, సౌండ్ సుబ్బారావు అనే టైటిల్, అది నీ పేరు, దాంట్లో ఇట్లా ఉంటుంది పాత్ర, నీకు బాగా అవుట్ అండ్ అవుట్ ఫన్, త్రో అవుట్ ఉంటుంది ఇది చెప్పారు. అజయ్ పట్నాయక్ సార్ చెప్పిన తర్వాత మన డైరెక్టర్ సారు వెంకటేష్ వీరప్ప సారు మనకి ఇట్లా చెప్పారు, ఇలా క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసాము, ఇట్లా చేసాము అని. అలాగే ఇంకా భరద్వాజ్ అన్న, ఆయన కూడా వెంటనే ఇది చాలా బాగుంటది సునీల్, నువ్వు చేస్తే నీకు యాప్టెడ్, నువ్వు బిఫోర్ చాలా సినిమాలు యాక్ట్ చేసావు కదా, ఆ సినిమాలకి అన్నిటికంటే ఈ సినిమా తర్వాత నీ పేరు మారిపోద్ది అన్న షూరిటీ ఇచ్చారు. 18th కోసం సౌండ్ సునీల్, సౌండ్ సునీల్ అంటే అలా సౌండ్ చేస్తా ఉంటాడు కదా, అందుకే. సో అలా ఈ క్యారెక్టర్ అలా ఎన్ని సౌండ్స్ చూపించారు ఈ సినిమాలో మీ నుంచి? కొన్ని యాక్చువల్లీ అది మనం చెప్పొద్దు, చెప్పదు, తెలీదు అని చెప్పాలి. సారీ అండి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదొకటే చెప్పమని చెప్పారా? అజయ్ గారు అదే చెప్పారు, లేకపోతే రిమ్యునరేషన్ ఎవరు. ఓకే ఫైన్. అంటే సౌండ్ సుబ్బారావు అంటే మాకు అంటే రెండు విధాలుగా అనిపిస్తుంది. ఏదైనా మ్యూజిక్ ఆర్టిస్టా లేదంటే మళ్ళీ మీ మిమిక్రీని చూపిస్తున్నారా అనేది రెండు మాకు అనిపిస్తున్నాయి. ఒకటి క్లారిటీ ఇవ్వచ్చు కదా? లేదండి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, అది కూడా. అండ్ డైరెక్టర్ గారు ఇందులో పృథ్వీ గారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా ఉన్నారు. సో ఆయన ఉంటేనే హిలేరియస్ కామెడీ అన్నమాట. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫస్ట్ థింగ్, ఆయన నా లైఫ్లో నా ఫస్ట్ హీరో అండి ఆయన. సో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, ప్రొడ్యూసర్ సార్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్ కానీ నన్ను ఎంత నమ్మారో, పృథ్వీ సార్ కూడా నన్ను అంతే నమ్మారు. అండ్ మీరు నమ్ముతారో లేదో, మేము యాక్చువల్లీ ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబినేషన్ కన్నా ఎక్కువ ఒక గురు శిష్యుల సంబంధం లాగా మా మధ్యలో చాలా బాండ్ ఉందండి. సో మేము ఎప్పుడు మాట్లాడినా సరే ఐదర్ సినిమా లేకపోతే వెంకటేశ్వర స్వామి, రెండే మాట్లాడతాము. సో ఆయన యాక్టింగ్ నేను చెప్పేది ఏముందండి, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా ఏజ్ కాబట్టి. సో హీఈస్ ద బెస్ట్. అందరినీ కాస్టింగ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా సీనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారు మీరు ఈ సినిమాలో. మరి ఈ సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారు? సో ఆర్టిస్టులకి మీరు స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీతో షేర్ చేసుకోండి. సో జనరల్గా మూవీస్ 2 types ఉంటాయండి. ఒకటి కంటెంట్ డ్రివెన్ ఉంటుంది, 2 క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. కంటెంట్ డ్రివెన్ అంటే మనం చాలా హార్డ్ కోర్ స్టోరీ రాసుకొని చాలా పెద్ద మొత్తంలో ఒక మనము బడ్జెట్ పెట్టి కానీ ఎఫర్ట్ పెట్టి కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో యాజ్ మోస్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ ఫ్రెషర్స్ ఇంక్లూడింగ్ మీ. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి వెళ్ళే బదులు మనం కామెడీకి వెళ్దామని అజయ్ సార్ మమ్మల్ని చెప్పగానే నేను అన్నాను, సో మనం ఏం చేద్దామంటే ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇద్దాం భయ్య, సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఆ క్యారెక్టర్స్ ద్వారా బయటకు వెళ్తుందని చెప్పి. సో క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్గా దీన్ని అల్లుకుంటే వెళ్ళామన్నమాట. సో ఇందులో పనిచేసిన ప్రతి యాక్టరు ఎక్స్పీరియన్స్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ పరంగా కానీ ఏది కానీ ద బెస్ట్ మోస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారండి. ద మూవీ మొత్తానికి ఈ మూవీలో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ సార్ కానీ, రఘుబాబు సార్ కానీ, వినోద్ కుమార్ సార్ కానీ, ఆలీ సార్ కానీ,
కయ్యూమ్ సార్ కానీ ఎవరైనా సరే ఒక్కరోజు కూడా మమ్మల్ని ఫ్రెషర్స్లో చూడలేదండి. వాళ్ళ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకొని మేము మూవీని చాలా స్మూత్గా డ్రైవ్ చేయడానికి వాళ్ళు మాకు చాలా హెల్ప్ అయ్యారు. మీరు చెప్పినట్టు అలీ గారిది కూడా మోషన్ పోస్టర్లు చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది. అలీ గారి గెటప్ అదంతా ఒక మాల తీసుకొని, మరి ఆయన అంటే యమదొంగ గాని వాటిలో ఒక డిఫరెంట్ గా చూసాం ఆయన్ని, దేశముదురులో గాని. అలాగే ఏమన్నా ట్రై చేశారా, లేదంటే ఎంటైర్లీ కొత్త క్యారెక్టర్ ఉండబోతుంది? సో ఆలీ సార్ క్యారెక్టర్ పేరు వచ్చి భూతరాజు అండి. ఓకే. సో భూతరాజు అనగానే మీలో చాలా మందికి అర్థమైపోతుంది ఏం చేస్తారో ఆయన. కానీ అది చాలా ఫన్ డ్రివెన్ గా అండ్ అట్ ద సేమ్ టైం ప్లాట్కి ఎక్కడికి అవుట్ ఆఫ్ ద బౌండ్ వెళ్లకుండా ఆయన మూవీ మొత్తాన్ని చాలా ఎనర్జెటిక్ గా నడిపారండి. సో అది మీరు థియేటర్లో సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ సినిమాలో అమిత క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ అని చెప్తున్నారు. మరి అమిత అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సునీల్ గారికి మీకు కొంచెం కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఆయన సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు, ఏమన్నా ఏడిపించారా కొత్త అని? లేదు, ప్రతి ఒక్కరికి నాకంటే నవ్విస్తుంది. ఆయన ఏడిపించాడు. ఆవిడేమో విలన్ అంటారు, మీరేమో ఏడిపించారు. నేను ఏడిపించారా డోర్మన్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది చెప్పండి, అదే చెప్పండి అందరూ. ఓకే. టైటిల్ ఎంత టైటిల్ ప్రమోట్ చేస్తా అంటే మాత్రం ప్రతి డైలాగ్ కదేనా? ఎస్. ఓకే, కూల్. పృథ్వీ గారితో మీ ఎక్స్పీరియన్స్ భారద్వాజ్? పృథ్వీ గారితో ఎక్స్పీరియన్స్ అంటే పృథ్వీ గారితో ఇంతకుముందు నాకు పరిచయం లేదు, ఈ సినిమాతో పరిచయం. సో హీఈస్ మై ఫాదర్ రోల్. జనరలీ ఒక ఆర్టిస్ట్ ని స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆయన ఎదురుగా వచ్చి ఒక ఫాదర్ క్యారెక్టర్ ఆ హగ్ చేసుకోవడం అలాంటి మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఆ ఎమోషనల్ మూమెంట్స్ తో నాకు బాండ్ ఎక్కువ ఏర్పడింది. సో వన్ వి హగ్ ఎ పర్సన్ పర్సనల్లీ, చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆర్టిస్ట్ ని ఆ ఫీల్ వేరు. అక్కడ కొడుకుగా క్యారెక్టర్ చేయడం కన్నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ మోర్ దాన్ దాట్ హీ ఆల్వేస్ యూజ్ టు స్పీక్ అబౌట్ సినిమా. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ త్రూఅవుట్ క్యారెక్టర్ సునీల్ గారు పృథ్వీ గారు ఇద్దరు కలిసే ఉంటారు నాతో. ఓకే. సో ఈ మనిషి ఎక్కువ మాట్లాడేవాడు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. ఆయనతో మరి ఆయన రియాక్షన్ ఏదో ఉండుంటది, అంటే మీకు అది అవదమ్మా. ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటది నాకు తెలిసి. అదే భావ సంబంధం ఉందంట. యాక్చువల్లీ పక్కన కూర్చొని ఒక చిన్న ఏదో ఇష్యూ జరిగింది. ఉమ్, నేను ఇందులో డ్రైవింగ్ చేస్తూ ఉంటా కార్లో. ఉమ్, సార్ పక్కన కూర్చుంటారు, మన భరద్వాజ గారు అలాగే అమిత గారు నివాస్ గారు అందరూ బ్యాక్ సైడ్ లో కూర్చో ఉంటారు. ఫ్రంట్ లో నేను సార్ తోలుతూ ఉంటాను, అంటే నేను తోలుతుంటాను, పక్కన సార్ కూర్చో ఉంటారు. ఉమ్, సో ఏదో ఒక చిన్న ఏదో ఫ్రంట్ లో ఒక చిన్నది ఏదో ఒకటి వచ్చింది, ఏదో కామెడీ బిట్ అన్నాను. ఉమ్. ఆయన డైలాగ్ ఓత పదం ఉంది, అది అవదమ్మా, అది అవదమ్మా. అది అవదమ్మా. ఓకే. అట్లా అసలు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎవరు కూడా సీనియర్స్ మేము ఇలా ఉండాలి అసలు ఎవరు లేరండి. అంత బాగా కలిసిపోయి మాతో మమ్మల్ని ఇంకా పుషప్ చేశారు వాళ్ళు. బాగా చేస్తున్నారు, కానీ కానీ బాగా చేయండి బాగా చేయండి అని. నేను నేను వర్క్ చేస్తూ వచ్చాను చాలా మందితో, కానీ వీళ్ళు చూపించిన విధానం, మేము చొరవ తీసుకున్నాం వాళ్ళ దగ్గర, ఆ చొరవ ఇచ్చారు, ఆ చొరవ తీసుకున్నాం, అంత బాగా మమ్మల్ని కంఫర్ట్ గా యాక్ట్ చేసాం. ఇంకో విషయం ఏంటంటే పృథ్వీ గారు ఏ సినిమాలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించిన నెంబర్స్ ని కౌంట్ చేస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా కూడా ఒక నెంబర్ కి సెట్ అవుతుంది. మరి ఆ నెంబర్ ని ఏమైనా మెన్షన్ చేశారా ఇందులో? అలాంటి నెంబర్లు either 10 or 11? మాది ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీయా? అంటే 11 Infinity letters Comedy. ఉన్నాయి కదా టైటిల్. అట్లా ఏం లేదండి, ఇన్ఫినిటీ కామెడీ మాది. అట్లా ఏం లేదు. ఏం లేదు. ఓకే. నెక్స్ట్ కయ్యూమ్ గారు కూడా అంటే బ్రదర్స్ ని ఇన్వాల్వ్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఇద్దరికి ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు? సో యాజ్ ఆలీ సార్ది చెప్పినట్టు భూతరాజు ఆయన క్యారెక్టర్ పేరు. సో కయ్యూమ్ సార్ది వచ్చేసి డాన్ బాస్కో అనే క్యారెక్టర్. సో ప్రస్తుతానికి ఇంతే చెప్పగలుగుతాము. వాళ్ళిద్దరి మధ్యలో ఫన్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది మనము తెలీదు, గుర్తులేదు, గుర్తులేదు, మర్చిపోయా. మర్చిపోయా. మరి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే అది కూడా మేము తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అమ్మో మీరు అనకూడదు అట్లా, మేము మాత్రం అనాలి. అయితే మీ స్టైల్లో ఈ సినిమాలో ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదన్నా కానీ మీ స్టైల్ ఇన్ ద సెన్స్ మీన్స్ మీరు కొన్ని చేస్తూ ఉంటారు కదా, వాటిలో వేరియేషన్స్? ఆ వేరియేషన్స్ అంటే అంటే బాబు గారు నేను చెప్పేస్తాను, మీరు చెప్పేయండి. అయ్యా అట్టేం లేదండి, మా డైరెక్టర్ గారు మళ్ళీ అంటే సినిమా కంటెంట్ సినిమా కాకుండా కంటెంట్ కంటెంట్ కాకుండా మీరు ఏదో చేయొచ్చు. ఒకటి. అంటే యాక్చువల్లీ ఏంటంటే రిలేటెడ్ ఈయన రోల్ ఏంటంటే ఒక మెడికల్ కండిషన్ కి సంబంధించింది. సో ఆ మెడికల్ కండిషన్ ఏంటి అని చెప్పేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ మనకి సినిమాలో పోతుంది కాబట్టి
సో ఏదన్నా మీకు ఇష్టమైన ఏదో నార్మల్ డైలాగ్ చెప్పండి. నార్మల్ మీకు తెలిసిందే. చెప్పండి. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలాంటి సినిమా వస్తుంది, మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ జన్మభూమి వెళ్ళొస్తాను. నెక్స్ట్ సో జగన్ గారు. ఇదే మాదిరిగా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సినిమా వస్తూ ఉంది, ఈ అందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎస్. నెక్స్ట్ కేఏ పాల్ గారు. వద్దులేండి. చెప్పండి. పాల్ గారిని అంత సైడ్ చేసేస్తున్నారు మీరు. ఆయన అమెరికా అధ్యక్షునితో కూడా మాట్లాడగలరు. హైదరాబాద్కి వచ్చాను, హుస్సేన్ సాగర్ చూశాను. ఏంటండి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయే సినిమా వస్తుంది కదా, మీరు అందరూ చూస్తారు కదా, సెల్ఫీ కావాలా? లైవ్ అయిపోద్ది. సో ఇట్లా క్యారెక్టర్ ఈ సినిమాలో అటాచ్ ఉంటుంది. సో ఫుల్ రివీల్ చేయ సో మొత్తం పొలిటీషియన్స్ అందరితో విషెస్ చెప్పించావు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రమోషన్ చేపిస్తున్నారు. ఆయన ముగ్గురిని తీసుకొచ్చారు. అలాగే ట్రంప్ మామని కిమ్ మామని కూడా అట్రా వాళ్ళదు వాళ్ళు మనం లేపేస్తారు. ఎస్. అమిత చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మరి క్యారెక్టర్ సినిమాలో మాత్రం మమ్మల్ని ఏడిపించింది. మిమ్మల్ని ఒక్కరినేనా? కాదు, టీం అందరినీ. ఓకే. నాకు తెలిసి మీరే ఏడిపించినట్టు అనిపిస్తుంది నాకు. బాగా ఏళ్ళని నవ్వించారు. పగిలిపోయింది, తొక్కిచ్చింది ఏళ్ళతో. అంటే మీరు ఇలా అంటా ఉంటారు కదా. ఆడ వరకు నరికేసింది. తీసేసారు అనకుండా. ఎస్ అమిత, మీరు చెప్పండి. నాకు తెలిసి మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. సినిమాలో యాక్ట్ చేయనిచ్చారా లేదా? చేయించారు. సెట్ బాగా నవ్విస్తారు. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మరి కొత్త హీరో, కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్, ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మరి వాళ్ళందరితో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్టర్స్తో చాలా సీనియర్ యాక్టర్స్, వాళ్ళతో యాక్ట్ చేయడం నిజంగా ఫస్ట్ భయమైంది ఎలా అవుతుందో అని. బట్ మెల్లిగా మెల్లిగా వాళ్ళందరూ కంఫర్ట్ చేసే వరకు నాకు మంచిగా అనిపించింది. అంత మంచిగా అయింది. ఓకే. తర్వాత డైరెక్టర్ సార్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ సపోర్టివ్గా ఉన్నారు డైరెక్టర్ సార్. అండ్ అందుకే నేను మంచిగా చేయగలను. అండ్ టీం అంతా, మూవీ టీం అంతా చాలా మంచి టీం, కంఫర్టబుల్గా. నాకు ఎప్పుడు అన్కంఫర్టబుల్ అని ఏం అనిపించలేదు. చాలా బాగా చూస్తున్నారు. చాలా ఎస్. ఇదంతా చూస్తున్నట్లయితే డైరెక్టర్ గారే అందరినీ శాసిస్తున్నట్టు అనిపించింది. మీరేం చెప్పకండి, చెప్తే నేను మిమ్మల్ని చంపేస్తా, మీకు రెమ్యూనరేషన్ కట్ అన్నట్టుంది. డైరెక్టర్ గారు మీరేమంటారు? సో బేసికలీ నేను పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి స్టార్టింగ్లో ఒక 2-3 డేస్ వీళ్ళకి కొంచెం కార్పొరేట్ స్టైల్ అలవాటు చేశాను. తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ఎలా అంటే ఫన్ లవింగ్ పీపుల్ అనిపించింది. సో నేను కూడా అంత స్ట్రిక్ట్ ఉండొద్దు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ పట్నాయక్ గారు, నువ్వు మరీ అంత స్ట్రిక్ట్గా ఉండొద్దు, నువ్వేమి డ్రిల్ మాస్టర్ కాదు, లేకపోతే ఇదేమి ఆర్మీ కోర్స్ కాదు, సో నువ్వు ఇది సినిమా తీస్తున్నాం, సరదాగా ఉండాలి అందరితోటి అని చెప్పి నాకు కొంచెం మొట్టికాయలు వేశారు. సో 4th డే నుంచి నేను అందరితో జోవియల్గా ఉండడం స్టార్ట్ చేశాను. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా నా కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అందరికి పడ్డాయి. బాగా బాగా. ఫస్ట్ మీకేనా? కొట్టి కౌలించుకునేవాడు. అమ్మో. హగ్. లేదు కొట్టడం కన్నా కౌగిలించుకోవడం కొంచెం లేదు risky. లేదు యాక్చువల్లీ ఏంటంటే మా ఇద్దరి పర్సనాలిటీస్ డిఫరెంట్ కాబట్టి నేను చేసిన ఆయన కొట్టినట్టు అనిపించుంటది కానీ. ఓ సో క్రేజీ. ఏంటంటే నేను యాక్చువల్లీ మన సునీల్ కన్నా ఎక్కువ ఈయన లారెన్స్ అని పిలుస్తాను. ఓ, మళ్ళీ కొత్త పేరు మీకు. సో బేసికలీ ఏంటంటే ఈయన ఒక యాంగిల్లో నాకు లారెన్స్ లా అనిపిస్తారు. అండ్ బేసికలీ నేను లారెన్స్ అంటే నాకు చాలా అభిమానం. సో ఆయనతో ఎలాగో గడపలేకపోయినానని చెప్పి ఈయనతో చాలా సార్లు ఫన్ గా ఉండేవాడిని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అమిత, షీఈ్ లైక్ అ స్కూల్ గర్ల్ టు బీ ఫ్రాంక్. ఓకే. ఆమె చాలా చిన్నపిల్ల. సో అట్ ద సేమ్ టైమ్ నేను కూడా కాస్త విమెన్ తోటి ఎక్కువ వర్క్ చేసిన హిస్టరీ లేదు నాకు. సో ఏమనుకుంటుందో అని చెప్పి ఫస్ట్ డే నేను కొంచెం అసిస్టెంట్స్కి అప్పచెప్పేవాడిని ఆ అమ్మాయిని. తర్వాత ఇంకా బబ్లీ గర్ల్ అయినా పాపం నేను అప్పుడప్పుడు ఏమైనా కోపడ్డా భరించేది. అప్పుడు నాకే అనిపించి ఓకే షీఈ్ లైక్ మన ఇంట్లో అమ్మాయిలాగా అని ఆమెను చాలా ఎంకరేజ్ చేసేవాడిని. ఇంకా అప్పుడప్పుడు నాకు గిఫ్ట్స్ ఇచ్చేది. డైరీ మిల్క్ నాకు ఇష్టం అని చెప్పి రెగ్యులర్గా డైరీ మిల్క్ ఇచ్చేది. అలా బుట్లో మీరెందుకు వేసుకుంటా. అలా చూసారు? మీకు అవ్వలేదనా? కార్లో అందరూ ఓ, ఉన్నాము, చాక్లెట్ అంటే ఇచ్చి. నాకు చాక్లెట్లు ఇవ్వకుండా. సరే స్కూల్ పిల్ల అన్నారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎస్.
మాట్లాడుకుంటున్నట్లుగానే అజయ్ పట్నాయక్ గారు ఈ స్టోరీకి ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారని ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చారు. అవును. మరి మ్యూజిక్ కామెడీ అంటేనే సో అది మనకి ఆ ర్యాప్ గానీ బీజిఎం గానీ అన్ని కూడా సెట్ అవ్వాలి. మరి దానికోసం ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? సో ఈ మూవీలో మీరు అన్నట్టు మంచి మ్యూజిక్ ఉంది, యూత్ఫుల్ మ్యూజిక్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ యూత్కి సంబంధించిన మ్యూజిక్ అంతా ఉంది. కానీ ఈ మూవీ మొత్తానికి ఒక క్రౌన్ పీస్ ఒక సాంగ్ ఉందండి. ఓకే. అది తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇట్స్ పేరెంట్స్కి సంబంధించిన ఎమోషన్తో ఉంటుంది అది. ఓకే. సో మా మూవీ మొత్తానికి క్రౌన్ పీస్ అండి ఆ సాంగ్. సో నా దర్శకత్వంలో అలాంటి సాంగ్ నాకు ఇచ్చిన అజయ్ పట్నాయక్కి సీరియస్లీ నేను చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ. జంధ్యాల గారి కామెడీకి ఉన్న ఫ్యాన్ బేస్ అనేది సపరేట్. అసలు ఆ ఫ్లేవర్ అనేది ఏ కామెడీ మూవీస్ కూడా రావట్లేదు, ప్రత్యేకించి ఇప్పుడు ఈ 20 స్టార్ట్ అయిన కాడి నుంచి. మరి మీరు ఈ సినిమాలో ఎలాంటి టైప్ ఆఫ్ కామెడీ చూపించబోతున్నారు? వల్గరా లేదంటే అప్పటి రోజులను గుర్తు చేస్తుందా మీ సినిమా? సో బేసికల్లీ మీరు ద గ్రేట్ జంధ్యాల గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన నాకు ఆరాధ్య దైవం అని చెప్పొచ్చు. నేను బేసికల్ యాక్షన్ మూవీస్ కానీ ఈ అడ్వెంచరస్ మూవీస్ కానీ ఎక్కువ తీస్తాను, రాస్తాను, ఇలా ఉంటుంది నా మైండ్ సెట్. కానీ నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి హాయిగా నవ్వించింది మాత్రం జంధ్యాల గారు. నేను లైఫ్లో చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన సీన్ చూస్తూ చాలా మోటివేట్ అయ్యేవాడిని. సో జంధ్యాల గారి లెవెల్లో మేము కామెడీ పండించలేము, అది ఎవరి వల్ల కాదు. బికాజ్ జంధ్యాల అనేవారు ఇంకొకరు రారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ మన సునీల్ చెప్పినట్టు ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా డిజైన్ చేశారు అజయ్ గారు. సో బేసికలీ ఈ థాట్ ఏదైతే ఉందో ఈ మూవీది యాక్చువల్లీ అజయ్ పట్నాయక్ అనమాట. సో ఈ స్టోరీ ఆయన రాసి దీన్ని మనం ఇంకా ఫ్యామిలీకి ఎలా ప్రెజెంటబుల్గా చేద్దాము అని నాతో డిస్కస్ చేసేవారు. సో 100% ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. పిల్లలతో సహా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని హాయిగా నవ్వుకోవచ్చు. బామలు కూడా మీరే తీసుకొస్తారు. ఇందాక మీరు యాక్చువల్లీ జంధ్యాల కైండ్ ఆఫ్ కామెడీ అన్నారు కదండి. సో దాని విషయంలో మాట్లాడితే ఇది పర్టికులర్ గా స్లాబ్ స్టిక్ డైలాగ్ బేస్డ్ కామెడీ అండి. మనకి చాలా కాలం నుంచి స్లాబ్ స్టిక్ కామెడీ అనేది ఉండట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిస్టర్ బీన్ తీసుకున్నా ఆర్ చార్లీ చాప్లిన్ తీసుకున్నా ఆ కైండ్ ఆఫ్ కామెడీ, యాక్షన్ కామెడీ, బాడీ లాంగ్వేజ్ కామెడీ అనేది ప్రజెంట్ డే సినిమాలో కనిపించట్లేదు. ఆ ల్యాక్ ఆఫ్ సినిమాని తీసేయడానికి, ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే సినిమాని మేము బేసిక్ గా రాసి తీయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద మెయిన్ మీరు చెప్పినట్లు ఆ బాడీ లాంగ్వేజ్ తో ఉన్న కామెడీ అనేది ఊటే కన్ను సైగలతో రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వించగలరు. అలాగా మీరు కూడా జస్ట్ విత్ యాక్షన్స్ ఏదైనా ఇమిటేషన్ కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, మీరు కూడా నవ్వించగలుగుతారు. మిగతా ఆర్టిస్టులు చూస్తే చాలా మంది కొంచెం విలన్ క్యారెక్టర్స్ ఉన్నారు. వినోద్ కుమార్ గారు ఉన్నారు ఎస్పెషల్లీ. మరి వాళ్ళందరినీ అంటే ఈ కామెడీ జోనర్ లో ఎలా ఫిక్స్ చేయగలిగారు? సో వినోద్ కుమార్ గారండి, మీరు అన్నట్టు మీరు ఆయనని యాక్షన్ హీరో అంటారేమో కానీ నేనైతే ఫస్ట్ డే ఆయనని నిజంగా ఆయన చూసేసరికి నాకు చెమటలు పట్టేసే ఒక 10 minutes పక్కకి కూర్చున్నాను. ఇప్పుడు ఈయనకు నేను యాక్షన్ కట్ చెప్పాలని భయపడ్డాను. కానీ సార్ని ఒకసారి హగ్ చేసుకున్న తర్వాత ఎందుకు భయపడుతున్నారు డైరెక్టర్ గారు, నేను డైరెక్టర్ గారు అని ఆయన అన్న ప్రతిసారి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అలాంటి పర్సన్ని ఒకసారి హగ్ చేసుకున్నాను ఫస్ట్ వెళ్ళి. తర్వాత నా భయం అంతా పోయింది. మీరు నమ్మరు, అసలు ఆయన అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కానీ ఎలాంటి చిన్న చిన్న స్టంట్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం రిస్క్ ఉన్నది అయినా సరే పద చేసేద్దాం అనేవారు. సో వినోద్ కుమార్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ ఆఫ్ ద మూవీ అని నేను బలంగా చెప్పగలుగుతాను. అండ్ ఈ తెలీదు గుర్తులేదు మర్చిపోయే సినిమాలో ఒక మంది అయితే డైరెక్టర్ గారి దగ్గర ఉంది. ఎవరిని ఏమన్నా, ఎవరి దగ్గర భయం ఉన్నా ఏమున్నా ఎల్లో హగ్ ఇచ్చేస్తారు, అంతేనా? చిరంజీవి గారు అంటే జనరల్ గా ఏంటంటే అండి, నేను 90s కిడ్ అండి. నేను చిన్న 90s కిడ్ అంటే మీకు తెలుసు కదా. కిడ్డే ఉందండి సార్. సో ఆ టైంలో మనకి వీళ్ళు ఎవరైతే మనము అప్పట్లో చాలా గ్రేట్ పర్సన్స్ గా చూసిన వాళ్ళని సడన్ గా మనం ఎదురుపడి వాళ్ళని డైరెక్ట్ చేయాలంటే ఒక చిన్న భయం వేసింది స్టార్టింగ్ లో. కానీ తర్వాత అజయ్ పట్నాయక్ గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ సార్ కానీ ఆర్టిస్టులు కానీ నాలో ఆ భయం తీసేశారు. నువ్వు స్కిల్ ఉన్నప్పుడు భయపడొద్దు అని ఒక మాట చెప్పేసరికి నాకు చాలా బలం వచ్చింది. సో నా ఇష్టదైవం ఆంజనేయ స్వామిని పూజ చేసి నేను రంగంలో దూకేశాను. అండ్ ఇలా ఆ రికార్డ్ టైంలో అండి హార్డ్లీ 22 daysలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసాము. సో అది నా ఒక్కడి వల్ల కాదు, ఇది మా అందరి కృషి. ప్రొడ్యూసర్ గారి గురించి సునీల్ గారు మీరు చెప్పండి. చాలా గుడ్ పర్సన్ మేడం. అంటే ప్రొడ్యూసర్ గారు అన్నానని అలా ఫార్మల్ గా అవసరం లేదు, మీరు చెప్పేయచ్చు. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డైరెక్టర్ గారు ఆయన చూడడానికి అమ్మో ఏమో అంటాడేమో అనుకుంటాం కానీ వన్స్ ఒక్కసారి మాట్లాడితే డైరెక్టర్ గారు ఇప్పుడే కదా కొట్టారని చెప్పారు.
ఆ కొట్టిన దాంట్లో ప్రేమ ఉంది. కాదండి, ఆవిడ ప్రొడ్యూసర్ గారి గురించి అడిగితే డైరెక్టర్ గారికి ఎందుకు మీరు పక్కన సోపేస్తున్నారు? నెక్స్ట్ సినిమా ఇస్తారేమో. సో అయితే ఫార్మల్గా డైరెక్టర్ అదే డైరెక్టర్ గారు చూడడానికి అలా ఉంటారు కానీ చాలా గుడ్ పర్సన్, చాలా మంచి ప్రొడ్యూసర్ వ్యక్తి. గారండి, ప్రొడ్యూసర్ గారికి చెన్నా ఆడికే శరత్ వస్తున్నాను, కుమార్ గారు. అక్కడికే వస్తున్నాను. అక్కడ రావద్దు, అక్కడ కూర్చో. ఓకే, ఇది యాక్చువల్లీ అక్కడ- ఫార్మల్గా నేను స్టార్ట్ చేస్తాను, అలాగే. దెన్ యూ కంటిన్యూ. సో చెన్నా శరత్ బాబు సార్, ఆయనని ఒక హ్యూమన్ బీయింగ్ అనే బదులు ఒక లెజెండ్ అనొచ్చండి. ఎందుకంటే ఆయన ఒక నార్మల్ పర్సన్ కాదు, ఈజ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అండి. సో Oh. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అంటే మీకు అర్థం అవ్వచ్చు వాళ్ళ బిజీ ఎలా ఉంటుందో. అలాంటి ఆయన మూవీస్ మీద ఇంట్రెస్ట్తో మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో హీస్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ సార్కి డ్రామాటిక్స్లో కూడా ఒక పిహెచ్డి ఉంది. సో సార్కి ఫస్ట్ టైం అజయ్ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఓకే డైరెక్టర్ ఎవరు అని అడిగారంట. ఈ కొత్త అబ్బాయి అనగానే ఆయన అసలు ఎట్లాంటి సంకోచం లేకుండా ఓకే మీరు ఆయన నమ్ముతున్నారు కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను అంతే అనేంత మంచి వ్యక్తి. అండ్ అలాంటి పర్సన్తో వర్క్ చేయడం సీరియస్లీ నా అదృష్టం అండి. అండ్ నా టీం కూడా ఏ రోజు మమ్మల్ని ఒక ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చూడలేదు, ఆయన తన ఫ్యామిలీ మెంబర్గా చూశారు. సో చెన్నా శరత్ బాబు సార్ ఈజ్ ద లివింగ్ లెజెండ్ అండ్ ఈ మూవీ మొత్తానికి ఒక బ్యాక్ బోన్ అండి ఆయన. సో సునీల్ మీరు చెప్పండి. అంతే. Over to you. నాట్ కాపీ పేస్ట్. మీకేమనిపించిందో అంటే చెప్పండి. సినిమాలో మనం ఒక ప్రాపర్టీ అనుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక కారే అనుకోండి. చాలా మంది ఏంటంటే బడ్జెట్ దగ్గర లోపం ఉండి మనకు ఆ బడ్జెట్ లో సరే అది కాదు కొంచెం లాగేయండి సార్, మన దగ్గర అంత లేదు కదా అని చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి సినిమా చేస్తారు. కానీ మా శరత్ బాబు సార్ మాత్రం అక్కడ ఏది వాడాలన్నా కూడా మొహమాట పడకుండా నన్ను అడగండి, దానికి నేను 100% నేను అక్కడ దాన్ని తీసుకొచ్చి పెడతాను. అది ఎంత కాస్ట్ అయినా పెడతాను, అది ఏదైనా చేస్తాను అని కాస్ట్ దగ్గర కూడా వెనకాడకుండా. అలాగే అజయ్ పట్నాయక్ సార్ కూడా ఎక్కడ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన చెప్పిన దాంట్లోనే ఈయన చేస్తున్న విధానంలోనే వాళ్ళిద్దరికి అనుకూలంగా మా డైరెక్టర్ గారు కూడా అంతే అనుకూలంగా సినిమాని కాంప్రమైజ్ లేకుండా సినిమా తీసుకొచ్చి పెట్టారు. సూపర్, అందరినీ కవర్ చేశారు మీరు ప్రొడ్యూసర్ గారితో పాటు. అలా అర్థమైంది మీకు? లెజెండరీ యాక్టర్ అలీ గారు. సో ఒక కమీడియన్ గా మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు, మీ వేలో మీరు వెళ్తున్నారు. మరి ఆయనతో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉందండి, ఉన్నాయా? ఉన్నాయి. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నేను ఇటు వస్తున్నాను, సార్ క్యారీ వ్యాన్ దిగి ఇటు వస్తున్నారు, ఇటు చూశారు నన్ను, చూసా నీ పర్ఫార్మెన్స్ ని ఇంటూ చూసా అన్నాడు. పర్ఫార్మెన్స్ ఏం చూసారు, ఏం పర్ఫార్మెన్స్ చూశాను అని చెప్పి ఇటు భుజం తట్టి ఆయన నన్ను బాగా మెచ్చుకున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చేశారు, నీ వీడియోస్ చూశారని. కట్ చేస్తే ఆయనతోనే సీన్ ఉంది. తర్వాత ఆ తర్వాత మామూలుగా అయితే సీన్ చెప్పగానే చేసేస్తాను, 3 టేకులు తీసుకున్నా ఆయన దగ్గర. తక్కువే 3 టేకులు పడ్డాయి. అట్లా ఆయన దగ్గరకు పోయి డైలాగ్ చెప్పడం సార్ ఇంకో టేక్ చేద్దాం సార్ మళ్ళీ మర్చిపోయాను అని. ఆయన అంటే అలాంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆయన దగ్గర చేయాలంటే ఏదో బిడియం అనిపించింది. మళ్ళీ 2-3 టేకులు తీసుకున్న తర్వాత భుజం మీద తట్టి ఏం కాదు నువ్వు చెప్పు, నువ్వు చేయగలవు, నువ్వు కానీ చెయ్యి. భుజం కాదు, సరే సార్ తొడ ఇట తట్టి కానీ ఏం కాదు చెయ్యి అని చెప్పి అంత సపోర్ట్ ఇచ్చారు మేడం. చాలా బాగా అనిపించింది. అలీ గారు అనడం సరే సీనియర్ యాక్టర్ అని మా దగ్గర ఎట్లా చూపించలేదు, బాగా రిసీవ్ చేసుకుని చేశారు. హ్యాపీ. సెట్స్ లొకేషన్ లో ఎవరైనా మిమ్మల్ని అంటే సపరేట్ గా పిలిచి, అంటే మీరు ఎలాగో ఒక జానర్ ఆఫ్ కామెడీకి ఫేమస్, మీమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి, మరి అలాగా సెట్స్ లో ఎవరైనా పిలిచి మీతో చేయించుకున్నారా? అదేమన్నా సినిమాలో యాడ్ చేశారా? అట్లేం లేదు మేడం. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి మన 30 బుద్ధి సారు అంతా కొంతమంది ఆర్టిస్టులు మేమంతా పోయి కూర్చొని కొంచెం అక్కడ 30 పృథ్వీ గారు ఆల్వేస్ ఫన్ పర్సన్, అందులోకి మీరు చాలా బాగా చేస్తారు కాబట్టి ఆయన నన్ను రిసీవ్ చేసుకుని సరదాగా మాట్లాడించడం. సెట్ మొత్తం చాలా హెల్దీగా ఉండింది మేడం. ఎక్కడ చిన్న ఇష్యూస్ కూడా, చిన్న డిస్టర్బెన్స్ కూడా, ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక టెక్నీషియన్స్ కానీ ఒక చిన్న ఆర్ట్ బాయ్ కూడా ప్రతి ఒక్కరు హెల్దీగా పనిచేశారు మేడం. పొద్దున్నే వస్తారు, సాయంత్రానికి ఊరు కనపడరు, హడావిడిగా వస్తారు, ఊరు పాటుకొని పని చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఊరు కనపడరు. ఇళ్ళు అనుకుంటే ఎక్కడ ఉండరు. లాస్ట్ లో ఉన్నది ఒకటే, ఒక్కసారి మన అజయ్ సారు డైరెక్టర్ గారు వీళ్ళిద్దరు అందరు వెళ్ళిపోయారా,
అదండి మరి మన అందరూ మీరేం వెళ్ళిపోయే చేస్తున్నారు వరకు అప్పుడు మీరేంటి దాకా? నైట్ వాచ్? ఊరుకోండి, అన్ని నిజాలు బయట చెప్తారు. అందరూ వెళ్ళిపోయారు, ఓకే. మీరు ఎందుకు ఉన్నారు ఆ సెట్ లో? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే అప్పుడప్పుడు తన నెక్స్ట్ మూవీస్ గురించి కానీ ఏది కానీ తను నాతో డిస్కస్ చేసేవాడు. ఓకే. ఆయన ఏదో పాపం నన్ను చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అనుకుని అతను చాలా షేర్ చేసుకునేవాడు, కానీ నేను ఫ్రెషర్ అని అప్పుడప్పుడు మర్చిపోయేవాడు. సో తర్వాత తెలిసినప్పుడల్లా నాలుగు గుర్తున్నా, అయ్యో. నేను ఫ్రెష్ అనేవాడు. తెలిసిపోయింది. Yes. ఇలాగే ఉన్నారు. ఓకే. చాలా చక్కగా అనిపిస్తుంది టీం అందరినీ. కయ్యం ఒకటే సార్ కూడా కయ్యం గారు. ఎక్సలెంట్. ఖయ్యం సార్ ఆయన ఒక్కరికి సోప్ వేయడం మర్చిపోయి ఒక్క నిమిషం వేస్తాను. ఏదో తీసియండి భయ్యా. ఒక షాట్ డైరెక్టర్ గారు చెప్పారు, అది మన సో కయ్యూమ్ సార్ ఆయన కాంబినేషన్ లో. స్టార్టింగ్ లో కయ్యూమ్ సార్ ఫస్ట్ సెట్ లో జాయిన్ అయినప్పుడు నాకేమో ఆ సూపర్ కానీ కయ్యూమ్ సార్ హిట్ మూవీస్ అన్ని ప్లే అవుతున్నాయి. సో ఈయనకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలని ఆలోచిస్తున్న టైంలో ఒక బ్రదర్ రెడీనా అన్నారు. అప్పుడు నేను అప్పుడు రెడీ సార్ అనేవాడిని. అలా స్టార్టింగ్ ఫస్ట్ డే కాస్త భయపడ్డాను, సెకండ్ డే నుంచి సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ కయ్యూమ్ సార్ది మన సునీల్ది కాంబినేషన్ సీన్స్లో ఒకానొక టైంలో సునీల్ అసలు ఏంటిది ఇంత డెడికేషన్ ఆ పర్సన్ అనిపించాడు నాకు. సో అక్కడ అర్జెంటుగా కాస్త టచ్అప్ రావడం కొంచెం లేట్ అయ్యేసరికి అక్కడ నేల మీద ఉన్న సిమెంట్ తీసుకొని మొహానికి రాసేసుకునేవాడు. నేను వద్దని ఎంత చెప్పినా కూడా ఒక 5 నిమిషాలు అయితే ఏం పోతుందన్నా కూడా ఈయన లేదు సార్ తొందర చేసేద్దాం అనే ఇంటెన్సిటీ ఈయనలో చూసి నేను షాక్ అయ్యాను. సో అది సునీల్ ఆ పరంగా నాకు చాలా మోటివేషన్ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ టైం నేను సునీల్ కాస్త టచ్అప్ వచ్చేవారు కాదు. కయ్యం సార్ అయితే ఆయన షాక్ అయిపోయారు. ఏంటి సార్ ఏంది ఇట్లా వెంటనే ఫేస్ ఏదన్నా అయితే ఏం కదా సార్, మళ్ళీ మీరు లేట్ అవుతుంది కదా, మీరు తొందరగా చేద్దాం. ఆయన అక్కడ బాగా పడేశారు కయ్యూమ్ గారిని. ఆయన కూడా నేనే మొహాన్ కలర్ రాసుకోను. మాట్లాడిస్తున్నారండి. ఆయన మేము ముందు కూర్చుంటే ఆయన వచ్చి ఇటు పెడుతుండేవాడు. ఏంటి పెట్టడం మళ్ళీ ఇద్దరు అడగండి మేడం, ఏం అడగాలి మీరే బాగా చెప్పండి అది కూడా. సరే, ఫైనల్ గా ఒక హెల్దీ బాండ్ అయితే మీ అందరికి ఉందని అర్థమవుతుంది. సినిమా కూడా మరి ఇక్కడ మాట్లాడుకుంటున్నట్లే అంతే కడుపుబ్బా నవ్విస్తారని అర్థమవుతుంది. సినిమాలో బాగా నవ్వుకుంటారు. చాలా ఓన్లీ కామెడీ అయినా, లవ్ స్టోరీ గానీ ఇంకేదన్నా రొమాంటిక్ జానర్ గానీ ఇలాంటివి కూడా టచ్ చేశారా? సో యాజ్ ద టైటిల్ సజెస్ట్ తెలియదు గుర్తులేదు మర్చిపోయి అనగానే అందరికి ఒక విచిత్రమైన ఫీలింగ్, ఒక ఫన్నీ ఫీలింగ్ వస్తుంది కదా. సో మాక్సిమం ఒక తెలుగు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఫుల్ మీల్స్. మనం ఎంత కష్టపడ్డా సరే, ఎంత ఫారెన్లో ఉన్నా సరే, నేను ఎప్పుడైనా ఫారెన్కి వెళ్ళినా సరే తెలుగు మీల్స్ ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కొని తినే రకం నేను. సో మన తెలుగు వాళ్ళకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి. సో ఆ హీరో, ముఖ్యంగా హీరో నివాస్ గురించి చెప్పాలండి. నివాస్ ఒక కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అండి. ఈజ్ ఫ్రమ్ గీతం, వైజాగ్. సో అబ్బాయి ఒక ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ తోటి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆయనకి చాలా పాజిటివ్ కార్నర్ ఉందన్నమాట. సో అతను అనుకోకుండా ఈ రోల్కి బాగా సెట్ అవుతాడని చెప్పి ఆయన తీసుకున్నాము. అండ్ అతను ఎక్కడ డ్యాన్స్ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, లేకపోతే ఎక్కడ తను కొత్తవాడు అని చూపించలేదు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను నివాస్ విషయంలో. సో అందరూ ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి. సో ఈ మూవీ మొత్తంలో నాకు భరద్వాజ్ గురించి చెప్పాలి. డే 1 నుంచి నాకు అజయ్ ఎలా అయితే ఈ మూవీని తెరకెక్కించడానికి పక్కన ఉన్నాడో, భరద్వాజ్ కూడా అలానే పక్కన ఉన్నారు. సో భరద్వాజ్ ప్రాక్టికలీ స్పీకింగ్ నాకన్నా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఏదన్నా నేను తప్పులు చేసినప్పుడు ఎవరిని అడగాలి అనే టైంలో అజయ్ బిజీ ఉన్నప్పుడు నేను భరద్వాజ్ని అడిగేవాడిని. సో భరద్వాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ ఆఫ్ ద మూవీ. అండ్ అలా చూసుకుంటే మూవీ మొత్తానికి అందరు అసెట్స్ అండి. సో వీళ్ళతో ఉన్న ట్రావెల్ మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ వీళ్ళతో ఇంకా నేను మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. డైలాగ్ కాన్వర్జేషన్ లో కూడా బాగా హెల్ప్ భరద్వాజ్. చేశారు. ఓకే. డైలాగ్ ఇట్లా చేద్దాం, అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. డైలాగులు ఇట్లా చేద్దామన్నా, డైలాగ్ ఇట్లా మనం ఇలా చెప్దామన్నా, కాన్వర్జేషన్ ఇలా తీసుకుందామని అని చెప్పి భరద్వాజ్ అన్న బాగా ఇంటిచ్చేవాడు. ఇట్లా చేద్దామని. అంటే డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఇచ్చిన కోఆర్డినేషన్ బాగా చేశారు. మీరు విన్నారా? ఏది నటించాడు విన్నట్టు. అంటే మీరు సెట్ మీద మా చూసారా అని అంటున్నారు. అదే విన్నాను, నటించారు. ఎస్, ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అందరికి. అండ్ ఫైనల్ గా థియేటర్స్ కి జనాలు రావడానికి చాలా కష్టమైపోతున్న రోజులు ఇవి. ఒక సినిమాని థియేటర్ తీసుకెళ్లాలంటే చాలా కష్టతరం.
మరి అలాంటి టైంలో మీరు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. జూలై 18న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో ఇటు నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కొక్కరు ఫైనల్ గా ఆడియన్స్ కి ఒక వర్డ్ చెప్పాలంటే ఈ సినిమా గురించి. అమిత. ఇన్ థియేటర్స్లో జూలై 18 తెలీదు గుర్తులేదు మర్చిపోయా మా మూవీ వస్తుంది. ఫుల్ అండ్ ఫన్ అండ్ కామెడీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ ఫన్ మూవీ. జూలై 18కి థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అప్పు చెప్పేసింది. అయిపోయింది. అంటే వన్ సెకండ్ మీరు చెప్పండి. డైరెక్టర్ గారు ఆ, మనసు పెట్టి తీసాం, మనసున్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఖచ్చితంగా సినిమా చూడండి. ఇట్స్ 18th రిలీజ్ అవుతుంది, జూలై 18th. చాలా రోజుల నుంచి మర్చిపోయిన ఒక కొత్త రకమైన ఫన్, అంటే చాలా రోజుల నుంచి మర్చిపోయారు ఆ ఫన్ని. ఆ ఫన్నే మెయిన్ బేస్ గా చేసుకొని చేస్తున్నాం. ఒకప్పుడు అత్తెల సత్యబాబు ఎల్కేజీ, దొంగల బండి ఈ టైంలో, అండ్ అంతకన్నా ముందు రాజేంద్ర ప్రసాద్ గారి టైంలో వచ్చే స్లాప్ స్టిక్ డైలాగ్ కామెడీ అనేది ఈ రోజుల్లో సినిమాల్లో లోపిస్తోంది. ఆ లోపాన్ని కంప్లీట్లీ పక్కకు నెడుతూ ఒక ఫుల్ మీల్స్ లాంటి చిత్రం రాబోతోంది. ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేకుండా, అడల్ట్ జోకులు కూడా లేకుండా, పూర్తి స్థాయి ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చొని చూసే సినిమా ఇది. సో డోంట్ మిస్ ఇట్. కైండ్లీ వాచెస్ అండ్ ఎంకరేజ్ ఎ న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. సో జూలై 18th అండి, అందరికీ మంచి తెలుగు మీల్స్ ఇవ్వడానికి వస్తున్నాము. వీడేంటి అప్పటి నుంచి మీల్స్ మీల్స్ అంటున్నాడు, అన్నం తినలేదు అనుకోకండి. పుడి సో బేసికలీ థింగ్ ఏంటంటే, ఒక కామెడీ మూవీ యొక్క గ్రేట్నెస్ ఏంటో నాకు ఈ మూవీ వల్ల అర్థమైంది. సో ఇన్ ఫ్యూచర్ ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. సో కామెడీ జానర్ అనేది మన తెలుగు ఆడియన్స్కి ఎంత నచ్చుతుందో అంత ఆ ఆ రకరకాల పీపుల్ని క్యాటర్ చేసే అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. సో మా టీం కష్టాన్ని, మా అజయ్ పట్నాయక్ నమ్మకాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ సార్ మా మీద పెట్టుకున్న కాన్ఫిడెన్స్ని మీరు థియేటర్స్కి వచ్చి మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. 1 సెకండ్ చెప్పండి. హాయ్ అండి, నా క్యారెక్టర్ సౌండ్ సుబ్బారావు. తెలీదు గుర్తులేదు మర్చిపోయా సినిమా ఈ నెల జూలై 18న రాబోతుంది థియేటర్లకి. మీరు ప్రతి ఒక్కరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అజయ్ పట్నాయక్ సారు, అలాగే వెంకటేష్ వీరవరపు మా డైరెక్టర్ గారు, చెన్నా క్రియేషన్స్ బ్యానర్ మీద శరత్ బాబు ప్రొడ్యూసర్గా మా అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలీదు గుర్తులేదు మర్చిపోయిన సినిమా స్ట్రెస్ బస్టర్. ఎవరైనా స్ట్రెస్లో ఉంటే థియేటర్లో వచ్చి కూర్చోండి, మీ స్ట్రెస్ అంతా ఒక దెబ్బతాట వెళ్ళిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మరి ఇలా చెప్తే వాళ్ళు స్ట్రెస్ బస్టర్ మీ స్టైల్లో చెప్పేసేయండి. మా స్టైల్ తర్వాత లేండి. చెప్పండి. లేదు, సిగ్నేచర్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ సినిమా ఈ నెల 18వ తేదీ వస్తా ఉంది. మీ అందరూ కూడా చూడండి. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఓకే బావ. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, తెలీదు గుర్తులేదు మర్చిపోయా. సో ఈ మూవీ అనేది జూలై 18న రాబోతుంది. టైమింగ్ ఉన్న డైరెక్టర్, టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, మంచి మ్యూజిక్, అజయ్ పట్నాయక్ గారి సారథ్యంలో, అంటే ఆయన వెనకుండి ఈ సినిమాకి ఇనిషియేషన్ తీసుకొని ఒక మంచి ప్రొడ్యూసర్ అన్నమాట చెన్నా శరత్ కుమార్ గారు. సో సాధారణంగా చూసుకున్నట్లయితే చిన్న సినిమా కదా లైట్ తీసుకున్నాం అనే ప్రొడ్యూసర్స్ ని చూస్తాము. బట్ చెన్నా శరత్ కుమార్ గారు ఒక ప్యాషన్ తో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఎంతో గొప్పగా నటిస్తూ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాని మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, సో ఎంజాయ్ చేయండి. మంచి జంధ్యాల గారి సినిమాని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్, ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. జూలై 18న ఈ సినిమాని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ పొలిటికోస్ వినోదం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.